ఆ నక్షత్రాల్ని చూసావా కృష్ణ? ఆకాశంలో మిలమిల మెరిసే అంతులేని ఆ నక్షత్రాలకి నీకు, నాకు, మీ నాన్నకు, తాతయ్యకు ఓ గాఢమైన విడదీయలేని సంబంధం ఉంది. మీ తాతగారు ఒక స్పేస్ సైంటిస్ట్. ఓంకారం నుండి ఆయన తయారు చేసిన ప్రత్యేకమైన సౌండ్ సిగ్నల్ కి ఓ రాత్రి సమాధానం రావడం మొదలైంది. సడన్ గా ఆకాశంలో ఫ్లయింగ్ సాసర్ లాంటిది ఒకటి కనిపించింది. దాన్ని చూసిన కంగారులో కారు కంట్రోల్ తప్పింది. నేను బయటపడ్డాను. కానీ మీ తాతయ్య అప్పుడు రోహిత్ నా కడుపులో ఉన్నాడు. యాక్సిడెంట్లో వాడి తలకి దెబ్బ తగిలింది. అందువల్ల వాడు అబ్నార్మల్గా పుట్టాడు. పెద్దవాడైన తర్వాత కూడా వాడి బుద్ధి చిన్నపిల్లాడిలాగే ఉండేది. ఒకరోజు రాత్రి మా ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలో పెద్ద స్పేస్ షిప్ వచ్చి దిగింది. దాంట్లోంచి కొంతమంది ఏలియన్స్ బయటకొచ్చారు. అందులో ఒక్కడు మాత్రం తిరిగి వెళ్ళలేకపోయాడు. ఆ తర్వాత జాదూ అనే ఆ ఏలియను, రోహిత్తు స్నేహితులయ్యారు. ఆ జాదూకి అపూర్వమైన దివ్యశక్తులుండేవి. అతను ఆ శక్తులన్నిటినీ రోహిత్కిచ్చాడు. రోహిత్ పూర్తిగా మారిపోయాడు. ఒకరోజు జాదూ వెళ్ళిపోయాడు. కానీ రోహిత్కి అతనిచ్చిన శక్తుల్ని తిరిగి తీసుకోలేదు. ఆ తర్వాత అంతా శాశ్వతంగా మారిపోయింది. మామూలు మనుషులు చేయలేని పనుల్ని ఆ శక్తి వల్ల నా కొడుకు రోహిత్ సులభంగా చేసేవాడు. ఆ రోజుల్లోనే మీ అమ్మకి నాన్నకి పెళ్ళయింది. అతి తక్కువ కాలంలో రోహిత్ గురించి ప్రపంచమంతటా తెలియడం మొదలైంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఐటీ కంపెనీ తాలూకు చైర్మన్ రోహిత్ని విదేశాలకు పిలిపించాడు. Thank you. Welcome to Technotronics. Come with me, sir. Dr. Arya will be here shortly. Mr. Rohit, sorry to keep you waiting. దట్స్ ఆల్ రైట్ సార్. నేను ఊరికే ఈ బుక్ ఇది నేను రాసిన కొత్త పుస్తకం ఫస్ట్ కాపీ. మీరు చదివి అభిప్రాయం చెప్పండి. చాలా మంచి పుస్తకం సార్. మీరు బాగా రీసెర్చ్ చేశారు. మీరు చదవకుండానే చెప్తున్నారేంటి? నేను చదివేశాను. చదివేరా? పేజ్ నెంబర్ 126, 244 అండ్ 354 లో ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. నేను మార్క్ చేశాను. అంటే మీరు 400 పేజీల పుస్తకాన్ని 10 minutes లో పూర్తి చేశారా? నేనెవరితో మాట్లాడుతున్నాను ఒక నిమిషం మర్చిపోయాను రోహిత్. మిమ్మల్ని ప్రశ్నించడం అంటే మీ టాలెంట్ ని ఇన్సల్ట్ చేసినట్టే. ఇట్స్ అన్ ఆనర్ టు మీట్ యూ. ది ఆనర్ ఇస్ మైన్ సార్. మీ వంటి గ్రేట్ సైంటిస్ట్ అండ్ ఇన్నోవేటర్ ఎదురుగా నించుని మాట్లాడుతున్నాను అంటే అది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను సార్. మీరు వైర్లెస్ కమ్యూనికేషన్ ఫీల్డ్ లో చేసింది నిజంగా ఒక గొప్ప రెవల్యూషన్ సార్. మీరు కంప్యూటర్ని టేబుల్ నుంచి తీసి ప్రజల అరిచేతిలో పెట్టారు సార్. ఈ రోజు ప్రజలు మొబైల్ ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారంటే అదంతా బీచలవే సార్. రోహిత్, నేను ఒక డ్రీమ్ చూశాను. A new vision. ఒకవేళ ఆ విజనే నిజమైతే గనక ఈ ప్రపంచం తలరాత, స్వరూపం, ఫేట్ అండ్ ఫేస్ రెండూ మారిపోతాయి. ఆ కలను నిజం చేయడానికి మీ సహాయం నాకు కావాలి. రోహిత్, నేను తయారు చేయాలనుకుంటే కంప్యూటరు భవిష్యత్తుని చూపించగలగాలి. విచ్ కుడ్ షో ది ఫ్యూచర్. ఫ్యూచర్?
టీ తాగుతావా, కాఫీయా? నాకు మీ డ్రీమ్, మీ విషయం అర్థమవుతోంది సార్. మీరు ఎస్ట్రానమీ, ఆస్ట్రాలజీ అండ్ టెక్నాలజీల కాంబినేషన్తో భవిష్యత్తుని చూడగలిగే కంప్యూటర్ని తయారు చేయాలనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ, అందుకే నిన్ను ఇక్కడికి పిలిపించాను. నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరూ ట్రైన్డ్, నీలాగా గిఫ్టెడ్ కాదు. ఏంటి ఆలోచిస్తున్నావు? సార్, మనం నిజంగా అటువంటి కంప్యూటర్ని తయారు చేసి భవిష్యత్తుని చూడగలిగితే, ఒకవేళ ఇంకేముంది, మనం ఈ ప్లానెట్ మీద ఉన్న మనుషులందరికీ ఉపకారం చేసిన వాళ్ళం అవుతాం. వార్స్ కెన్ బి ప్రివెంటెడ్. భూకంపం, కరువు, ఉప్పెన అలాంటివన్నీ ఆపగలుగుతాం. ఒకవేళ ఆపలేకపోయినా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండొచ్చు. నువ్వు ఫ్యూచర్ ని చూడడం మొదలు పెట్టేశావు రోహిత్. వెల్కమ్. ఇలా ఈ రకంగా విజన్ అండ్ బ్రిలియన్స్ కలిస్తే నా కల నిజం అవుతుంది, చరిత్రలో నిలుస్తుంది. పూర్తిగా 2 సంవత్సరాలు గడిచింది. అసాధ్యం అనుకున్న పనిని నా కొడుకు రోహిత్ సాధ్యం చేసి చూపించాడు. తాను భవిష్యత్తుని చూడ్డానికి వీలైన ఒక కంప్యూటర్ని తయారు చేశాడు. ఆ సమయంలో మీ అమ్మ నిండు చూలాలు. హలో బాబు, రోహిత్, నిషని హాస్పిటల్లో చేర్చాను. అక్కడి నుంచే మాట్లాడుతున్నాను. బాబు, కంగ్రాట్స్, నువ్వే క్షణమైనా తండ్రివి కావచ్చు. నువ్వు త్వరగా ఇంటికొచ్చేయి బాబు. రోహిత్, ఏమైంది బాబు? అదోలా మాట్లాడుతున్నావే? నా శక్తుల్ని దుర్వినియోగం చేశారమ్మా. ఈ లోకం చాలా చెడ్డదమ్మా. నువ్వే దిగులు పడకమ్మా. నేను వస్తున్నాను, నేను త్వరగా వచ్చేస్తాను. కానీ నా రోహిత్ రాలేకపోయాడు. నువ్వు పుట్టిన కొద్దిసేపటి తర్వాత మాకు కబురొచ్చింది. ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నా రోహిత్ని కాపాడలేకపోయామని వాళ్ళు చెప్పారు. మీ అమ్మాయి దుఃఖాన్ని బొత్తిగా తట్టుకోలేక కొద్ది రోజుల్లోనే తను వెళ్ళిపోయింది. నీకు 5 ఏళ్ల వయసు వచ్చేసరికి నాకు అర్థమైంది, మీ నాన్న రోహిత్కున్న అద్భుత శక్తులన్నీ నీకు కూడా ఉన్నాయని. నేను చాలా భయపడ్డాను. నీ గురించి ఈ లోకానికి తెలియడం ఏమాత్రం నాకు ఇష్టం లేదు. అందుకే నిన్ను తీసుకుని ఇంత దూరం వచ్చేసాను. ఇక్కడ మనల్ని ఎవ్వరికీ తెలీదు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను దూరం చేసుకోలేను కృష్ణ. నా మొహం చూడకూడదనుకుంటున్నావు కదా, కానీ నేను బ్రతుకుతున్నది నిన్ను చూస్తూనే కృష్ణ. నువ్వన్నట్టుగా నేను స్వార్థపర్రాలే. నరమా, ఏం చేస్తున్నావు? మీ నాన్న బట్టలు నీకు సరిపోతాయా అని చూస్తున్నా. నువ్వు సింగపూర్కి ఈ బట్టలతోనే వెళ్తావా? నరమా, కానీ నువ్వు లోకం దృష్టి నుంచి నిన్ను మాత్రమే దాచాను, కానీ నీ హృదయాన్ని కాదు.
వెళ్ళు, నీ ప్రియని ఇక్కడికి తీసుకురా. వెళ్ళు. కృష్ణ, నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండాలి సుమా. టైంకు తినాలి, టైంకు పడుకోవాలి. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకూడదు. ఎవరితోనూ గొడవలు పడకు. నువ్వే పని చేసినా మామూలు మనుషుల్లాగే చెయ్యి. అర్థమైందా? చూడు, ఆవేశంలో నీ శక్తులు బయటపడే పనులేవీ చేయకు. ఎందుకంటే లోకానికి నేనెవరన్నా తెలియకూడదు, అంతేగా? అవును బాబు. నానమ్మ, నువ్వు నా గురించి దిగులు పడకు. నేనెవరన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియనివ్వను. నా ప్రతిభని, నా అద్భుత శక్తుల్ని, నా ప్రత్యేకతని నాలోనే దాచుకుంటాను. ప్రమాణం చేస్తున్నాను. వెల్కమ్ టు సింగపూర్ సార్. థ్యాంక్ యూ. ఇవాళ మీ వెల్కమ్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఎంతో బాగుంది కూడా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ, డాక్టర్ మధు. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సార్, మీరేమిటి ఇంత ఎస్ ఐ నో నేను కొద్ది రోజులు ముందే వచ్చాను, కానీ నేనేం చేయను. ఒక్కో రోజుని, ఒక్కో నిమిషాన్ని చాలా కష్టపడి గడపాల్సి వస్తుంది. విజయానికి చేరువయ్యే కొద్దీ నేను అక్కడ ఉండలేకపోయాను, అందుకే వచ్చేసాను. ఏది ఏమైనా నా కలను నిజం చేయబోతున్నా మిమ్మల్ని, మీ టీంని నేను అభినందించే తీరాలి. సార్, నిజానికి మీరు అభినందించాల్సింది రోహిత్నే సార్. ఆయన రీసెర్చ్ నోట్స్ మన దగ్గర గాని లేకపోయి ఉంటే ఈ కంప్యూటర్ను మళ్ళీ తయారు చేయడం ఇంపాసిబుల్ అయి ఉండేది. అబ్సల్యూట్ జీనియస్. యువర్ రైట్ సార్. ఈ కంప్యూటర్ను తయారు చేయడానికి రోహిత్కి 2 ఏళ్లు పట్టింది, కానీ మనం తయారు చేయడానికి 20 ఏళ్లు పట్టింది. అందుకే అతని గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పటి వరకు రేపు జరగబోయేది ఇవాళే చూసిన వాళ్ళెవ్వరూ లేరు. కానీ కొద్ది రోజుల తర్వాత మనిద్దరం కలిసి కొన్ని నిజాలని, కొన్ని సిద్ధాంతాలని శాశ్వతంగా మార్చబోతున్నాం. ఈనాటి అతి ముఖ్యమైన సమాచారం ఏమిటంటే, ఇన్ని సంవత్సరాల విరామ కృషి దీక్షలకు ప్రతిఫలంగా విశ్వవిఖ్యాత సైంటిస్ట్ డాక్టర్ సిద్ధాంత్ ఆర్య గారి మహత్తరమైన ప్రయోగం ఇప్పుడు పూర్తి కావస్తుంది. మా ప్రత్యేక విలేకరి గారు ఏమంటున్నారు అంటే, ఇంకొద్ది రోజుల్లో డాక్టర్ సిద్ధాంత్ ఆర్య గారు వ్యక్తి, సమాజం, దేశం, లోకంలో అందరి భవిష్యత్తు చూడగలుగుతారు. అంతేకాదు, భవిష్యత్తును మార్చగలుగుతారు కూడా. ఇది ముమ్మాటికి నిజం. ఎవరైతే భవిష్యత్తును చూడగలుగుతారో, మార్చగలుగుతారో, ప్రజలు వారిని భగవంతుడితో సమానంగా కొలుస్తారు. కాదు, భగవంతునితో సమానంగా కాదు, ఆ భగవంతునిగానే మనసారా కొలుస్తారు. ఐ విల్ బి గాడ్. అప్పుడు నాకిక ఎదురన్నదే ఉండదు.
ఏంటిది? అసలే లేట్ చేసావు. దాంతో పాటు కార్ డోర్ తెరవడానికి వీళ్ళ చోట పార్క్ చేసావు. ఇప్పుడు నేను బయటకు ఎలా వెళ్ళను? అయ్యో నా పరిస్థితి కూడా అదే కదా. చాలా మంచి పని చేసావు నువ్వు. ఓ పని చేద్దాం, కారులోనే మన కూర్చుని ఒకరి ముఖం ఒకరు చూసుకుందాం. ఎప్పుడు చూసినా నీతో తల్లపే. కృష్ణ వచ్చే ఫ్లైట్ ల్యాండ్ అయి ఉంటుంది. తను మన కోసం వెతుకుంటే ఎంత కంగారు పడుతున్నాడు. ఐఎమ్ సారీ సార్, మీకేం దెబ్బలు తగలేదుగా? కృష్ణ, కృష్ణ, నువ్వు ఈ బట్టల్లో చాలా చాలా అందంగా ఉన్నావు. మా నాన్నగారివి. కృష్ణ, వెల్కమ్ టు సింగపూర్. ఓ మై గాడ్, నువ్వు భలే హ్యాండ్సమ్ గా ఉన్నావు. ఇంతకీ మీరు ఒంటరిగా వచ్చారా? కృష్ణ, ఇద్దరు ఒంటరిగా ఎలా రాగలరు? లేదు, నా ఉద్దేశం అది కాదు. ప్రియా మీ అమ్మగారు రాలేదా అని. అమ్మా, ఆంటీ వస్తారన్నారా? వస్తారేమో అనుకున్నాను. వచ్చుంటే ఇక్కడే మన పెళ్లి విషయం మాట్లాడి నేను ఇట్టించుటే తీసుకెళ్లేవాడిని. అక్కడ నానమ్మ ఒంటరిగా ఉంది కదా. చాలా తొందరలో ఉన్నాడు. పంతులు గారుంటే ఇక్కడే తల కట్టేసేవాడు. ఏమైంది? అదేంటంటే అమ్ముంది చూడు, అది వాళ్ళమ్మ వెళ్ళిపోయింది. ఎక్కడికి? హాంకాంగ్. హాంకాంగ్ వెళ్ళింది. హాంకాంగ్ వెళ్ళింది. హాంకాంగ్? 10-15 రోజుల్లో వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. ఏంటి 10-15 రోజుల? కానీ అన్ని రోజులు నేను ఇక్కడ ఉండి ఏం చేయను? ఇలా చూడు కృష్ణ, మేము సెలవుల్లో ఇండియాకి వచ్చినప్పుడు మీ ఊరంతా తిప్పు చూపించావుగా, ఇప్పుడు మేము ఈ సిటీ అంతా చూపిస్తాం. నువ్వు ఉండబోయేది ఇక్కడే. ఇదే నీ లివింగ్ రూమ్. ఇదిగో ఇదే నీ బెడ్రూమ్. ఈ బట్టలన్నీ నువ్వేసుకోవడానికి. ఇదిగో ఇదే నీ ఫోన్. ఇందులో మా నెంబర్స్ అన్నీ ఉన్నాయి. నువ్వెప్పుడు కావాలన్నా మాకు ఫోన్ చేయొచ్చు. థ్యాంక్స్. కానీ ప్రియా, నేను నీతో పాటు మీ ఇంట్లో ఎందుకు ఉండకూడదు? అది ఎందుకంటే అక్కడ అమ్మ లేదు కదా. అక్కడ అమ్మ లేదు కదా, అందుకనే. నువ్వు బాగుండదు కదా. నా ఫోన్ ఏమవుతోంది? ఇందులో ఏదో పేరుంది. నేను పొరపాటు నా ఫోన్ నీకు ఇచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ. హలో అమ్మా ప్రియా, ఓ గుడ్ న్యూస్. నీకు బ్రహ్మాండమైన సంబంధం వచ్చింది. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, నీకు తర్వాత ఫోన్ చేస్తానమ్మా. ఏంటి మీ అమ్మగారు లైన్ లో ఉన్నారా? ఒకసారి ఇస్తే నమస్కారం. లేదు లేదు, మా అమ్మ ఇక్కడ ఫోన్ చేసింది. అది మా మామయ్య ఫోన్ చేశారు. ఆయనైనా చెప్పేవాడిగా. మీ మావయ్య గారు ఇక్కడే ఉంటున్నారా? లేదు లేదు, ఆయన ఇండియాలో ఉంటున్నారు కదా. ఏంటి ఇండియాలోనా? ఇండియాలో ఎక్కడ? కృష్ణ, ఇప్పుడు మేము ఆఫీస్కి వెళ్ళాలి కదా. మేము తర్వాత వచ్చి మావయ్య పూర్తి అడ్రస్ ఇస్తాం, పిన్ కోడ్ తో సహా. ఇప్పుడు మేము వెళ్తాం. ఓకే, బాయ్. బాయ్.